నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్ స్వాగతం. మనం ప్రస్తుతం మంగళగిరి బైపాస్ రోడ్లోని భోగి ఎస్టేట్స్ నారా లోకేష్ గారి క్రీడా ప్రాంగణం వద్ద ఉన్నాం. ఇక్కడైతే ఎంపీఎల్ 4 సీజన్ స్టార్ట్ అయ్యి ఈరోజు 4వ రోజు. ఎంతో ఉత్సాహభరితంగా మ్యాచెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న 4వ మ్యాచ్ జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి. మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్ 4 విజయవంతంగా కొనసాగుతుంది. బైపాస్ రోడ్డు భోగి ఎస్టేట్లోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో 4వ రోజు బుధవారం మొత్తం 5 మ్యాచ్లు జరిగాయి. ఈ రోజు మొదటి మ్యాచ్ బాప్టిస్ట్ పేట క్రికెట్ యూత్ నూతక్కి ఫ్రెండ్స్ యూత్ మధ్య జరగగా బాప్టిస్ట్ పేట క్రికెట్ యూత్ గెలుపొందింది. రెండో మ్యాచ్ భీమ్స్ ఆర్మీ జిఎస్ఆర్ 11 టీంల మధ్య జరగగా భీమ్స్ ఆర్మీ జట్టు విజయం సాధించింది. మూడో మ్యాచ్ అండర్ 11 టీం చీతాస్ 11 మధ్య జరగగా 4లు 6లతో చీతాస్ 11 జట్టు దుమ్ము రేపింది. నాలుగో మ్యాచ్ నవలూరు నైట్ రైడర్స్ టీం నారా పవర్ యూత్ మధ్య జరగగా నారా పవర్ యూత్ జట్టు విజయం సాధించింది. ఇక ఐదో మ్యాచ్ కొలంకొండ కుర్రోళ్లు బ్లాక్ కాప్స్ జట్ల మధ్య జరగగా బ్లాక్ కాప్స్ జట్టు విజయ బావుటా ఎగురవేసింది. ప్రతి మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన క్రీడాకారుడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీ మంగళగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ జవాది కిరణ్ చంద్ సహకారంతో 3000 నగదు బహుమతిని కూటమి నాయకులు అందజేశారు. గురువారం క్రిస్మస్ సందర్భంగా 2 మ్యాచ్లు మాత్రమే నిర్వహించనున్నట్లు టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం 1 గంటకు లెజెండ్స్ 11 సంజయ్ సిసి జట్ల మధ్య, మధ్యాహ్నం 3 గంటలకు క్లాసిక్ 11 వైట్ బాల్ వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్లు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొని పోటీలను తిలకించాలని వారు కోరారు. నెక్స్ట్ మ్యాచ్ నారా పవర్ యూత్ వర్సెస్ నవలూరు కింగ్ రైడర్స్. ఓకే నెక్స్ట్ ఎవరు చెబుతారు చెప్పండి. నవలూరు కింగ్ రైడర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. నవలూరు కింగ్ రైడర్స్ నవలూరు నైట్ రైడర్స్ టాస్ గెలిచి త్వరగా ఫీల్డింగ్ టీం త్వరగా సెట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. బాబు ఇటండి. నేను కంగారు ఏం లేదు. అలాగే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది సిరీస్ ఆదరిస్తున్న మరియు అందరికీ నమస్కారం. మంగళగిరి నియోజకవర్గంలో మరి నారా లోకేష్ గారు వచ్చిన దగ్గర నుంచి ఒక పండుగ వాతావరణం తీసుకొస్తున్నారు. మంగళగిరి ప్రీమియర్ లీగ్ అని క్రికెట్ పోటీలు, ఇది 4వ సీజను. ఈ 4వ సీజన్లో ఫస్ట్ ప్రైజ్ మంగళాద్రి డెవలపర్స్ ఇస్తున్నారు. రెండో ప్రైజ్ వచ్చేటప్పటికి మంచికల్పూడి వైష్ణవి 2 లక్షలు ఇస్తున్నారు. మూడో ప్రైజ్ వచ్చేటప్పటికి వెలగపూడి కిషోర్ గారు ₹1,00,000 ఇస్తున్నారు. ప్రతి మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ 3000. మరి 128 మ్యాచ్లు ఉన్నాయి. ₹3,84,000 మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవాది కిరణ్ చంద్ గారు మరి ఇవ్వటం జరుగుతూ ఉంది. 3,84,000 కూడా ఇలా మరి క్రిస్టమస్, నూతన సంవత్సరము, సంక్రాంతి పండగ మనకు ఒక నెల ముందే వచ్చినట్టు మొన్న 21వ తారీఖు డిసెంబర్ 21 నుంచి జనవరి 21 దాకా ఈ 128 మ్యాచ్లు మరి తలపడటం జరుగుతుంది. మరి గ్రామాల్లో ఉన్న మట్టిలో మాణిక్యాల్ని వెలికి తీస్తున్నారు. దీనిలో భాగంగా ఈ 4 సీజన్లలో మరి కొంతమంది జాతీయ స్థాయిలో కూడా సెలెక్ట్ అయ్యారు. మరి ఇంకా ఎంతమందినో వెలుగు తీయాలని ఉద్దేశంతో లోకేష్ గారు క్రీడల్ని మరి వారి నైపుణ్యాన్ని, ఉద్యోగాలు కానీ ఎన్నో కార్యక్రమాలని చేస్తూ ఉన్నారు. కాబట్టి ముందుగా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నాం.
మా టీం పేరు నవలూరు నైట్ రైడర్స్ అండి. మాది ఇది 4వ రోజు 4వ మ్యాచ్ జరుగుతుంది మాది. మా వాళ్ళు ఇప్పుడే బ్యాటింగ్ దిగబోతున్నారు. మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. నా పేరు రియాజ్ అండి. మేము ఎప్పటి నుంచో చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నామండి ఈ లీగ్ కోసం. ఎప్పుడెప్పుడు టీం ఇద్దామని. 2024లో కూడా మేము టీం ఇచ్చాం, ఒక మ్యాచ్ గెలిచాము. లోకేష్ గారు చాలా మంచి పని చేస్తున్నారు. ఈ విధంగా యువత ఒకవైపు గ్రౌండ్లు లేవని చెప్పి చాలా బాధపడుతున్న టైంలో ఉన్న వాళ్ళ అందరికీ అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరికి మంచి అవకాశం లాగా నేను దీన్ని అనుకుంటున్నాను. మా మ్యాచ్ స్టార్ట్ అయింది. ఇలాంటివి ప్రతి సంవత్సరం కండక్ట్ చేసి యువతకి ఒక మంచి ఏమంటారు ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఖచ్చితంగా క్రియేట్ చేస్తున్నారు లోకేష్ గారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం ఈ విధంగా ఉంటే మేము ఇప్పుడు కూర్చొని పని చేసుకునే వాళ్ళు కూడా ఒక మంచి అవకాశంగా ఉంటుంది. మేమైతే ఒక గత వారం 10 రోజుల నుంచి మంచి ప్రాక్టీస్ చేసుకుంటున్నాము. గెలుపోవటములు పక్కన పెడితే మాకైతే మంచి ఫ్రెండ్స్, పాత ఫ్రెండ్స్ అందరం కలిసి మళ్ళీ ఒక విధంగా చిన్నప్పుడు జరుగుతున్న అన్ని మేము ఆడుకున్న విధంగా మళ్ళీ ఒకసారి కలిసి ఒక అవకాశం ఇచ్చారు మాకు లోకేష్ గారు ఈ విధంగా. ఫీల్డింగ్ టీం సెట్ చేసుకోవాలి. ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం 20 నిమిషాలు స్లోగా నడుస్తుంది. మేనేజ్మెంట్ వారికి సహకరించగలరు. ఇప్పుడు జరగబోయే మ్యాచ్ నవలూరు నైట్ రైడర్స్ వర్సెస్ నారా పవర్ యూత్. మరికొద్ది నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు 4వ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నవలూరు నైట్ రైడర్స్ వర్సెస్ నారా పవర్ యూత్. మరికొద్ది నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మంగళగిరి నియోజకవర్గంలోనే అతి పెద్ద పండుగగా ఈ మంగళగిరి ప్రీమియం లీగ్ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ ప్రీమియం లీగ్ కి స్పాన్సర్స్ గా ఉన్నవారు మొదటి బహుమతి 3 లక్షల రూపాయలు మంగళాద్రి డెవలపర్స్ వారు ఇవ్వనున్నారు. రెండవ బహుమతి 2 లక్షల రూపాయలు మంచికలపూడి వైష్ణవి గారు ఇవ్వనున్నారు. మూడవ బహుమతి 1,00,000 రూపాయలు వెలుగపూడి కిషోర్ గారు ఇవ్వనున్నారు. వీటితో పాటు ప్రతి మ్యాచ్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ 3,000 రూపాయలు, అన్ని మ్యాచ్లు కలిపి 3,84,000 రూపాయలు మన మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ గారు ఇవ్వనున్నారు. వీటితో పాటు ప్రతి మ్యాచ్ టాస్ గెలిచిన టాస్ విన్నర్ కి సిల్వర్ కాయిన్, ఫైనల్ మ్యాచ్ టాస్ గెలిచిన టాస్ విన్నర్ కి గోల్డ్ కాయిన్ రేవతి జ్యువెలర్స్ మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పడవల మహేష్ గారు ఇవ్వనున్నారు. అలాగే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎలక్ట్రికల్ బైక్ వల్లభనేని భార్గవ్ గారు, బ్యాట్స్మెన్ ఆఫ్ ది సిరీస్ 25,000 రూపాయలు ప్లస్ బైస్కిల్ కాసరనేని జస్వంత్ గారు, బౌలర్ ఆఫ్ ది సిరీస్ 25,000 రూపాయలు ప్లస్ బైస్కిల్ గుత్తా కిషోర్ గారు, ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్ 25,000 రూపాయలు ప్లస్ బైస్కిల్ తాడిపోయిన మహేష్ గారు, వికెట్ కీపర్ ఆఫ్ ది సిరీస్ 25,000 రూపాయలు ప్లస్ బైస్కిల్ షేక్ ఇంతియాజ్ గారు ఇవ్వనున్నారు. వీరందరికీ మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు నారా లోకేష్ గారి వైపు నుండి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
వికెట్ పడే అవకాశం. వాట్ ఏ క్యాచ్, సింగిల్ హ్యాండ్ తో పడ్డాడు. ఫస్ట్ వికెట్ కోల్పోయారు నవలూరు నైట్ రైడర్స్ ఫస్ట్ ఓవర్ లోనే. మరొకసారి వికెట్ పడే అవకాశం. క్యాచ్ డ్రాప్, సింగిల్ రన్. ఫుల్ టాస్ బంది గాల్లోకి, సింగిల్. కవర్స్ మీదుగా గ్యాప్ షాట్, ఫస్ట్ బౌండరీ. He's on strike. आकर बनते पावर प्ले के जस्ट मिस బౌల్డ్ అయ్యాడు. డాట్ బాల్. పవర్ ప్లే ముగిసింది. నవలూరు నైట్ రైడర్స్ 15 పరుగులు చేశారు 3 ఓవర్లకి.